ఓరుగల్లులో టెన్షన్ హై టెన్షన్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓరుగల్లు రాజకీయాలు మటుకు పరిణామాలు మారుతున్నాయి. ఎవరైతే అభ్యర్థులుగా నిలబడుతున్నారో ఇప్పటివరకైతే ఓ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ పార్టీలలో జంప్ అవ్వడానికి మటుకు వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చూసేవారు కొంతమంది అయితే మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో చూసుకున్నాం, కాకి ఖద్దరు చొక్కా వేసింది. ఇప్పుడు కలం ఖద్దరు చొక్కా ఎందుకు వేయాలనుకుంటుంది? ఇండియా కూటమి నుంచి ఖద్దరు చొక్కా వేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ఎవరు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. హాయ్, బాగున్నారా సార్? ఫైన్ ఫైన్. యాక్చువల్లీ మా గురుగారు కూడా గురువు అని చెప్పేసి ప్రేమ అయితే గుండెల్లో ఉంటుంది. జర్నలిస్ట్గా నా వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తా అనుకుంటున్న ఇంటర్వ్యూలో సార్, ముందుగా మీ నాన్నగారు బిఆర్ భగవాన్ దాస్ తన కృషి వల్లనే దాదాపు ఎన్నో దాదాపు పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, కార్మికులకి, ట్రేడ్ యూనియన్స్కి అని పెట్టారు. తన ఆశయం కోసం మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? లేదు అని అనుకుంటే మీ స్వలాభం కోసం రావాలనుకుంటున్నారా? లేదు యోగి, మెయిన్గా నాకు స్ఫూర్తే మా ఫాదర్. ఓకే, చిన్నప్పటి నుంచి ఆయనను ఒక పొలిటీషియన్, ఒక పార్టీలో ఉంటే పొలిటీషియన్ అంటే అనొచ్చు, కానీ ఆయన ప్రజల కోసమే మొత్తం ఆయన జీవితం, అంటే చనిపోయే వరకు కూడా ప్రజల కోసం పనిచేసింది. చిన్నప్పటి నుంచి నా ఎదుగుదల క్రమంలో ఆయనను చూసినటువంటి ఆయనే నాకు స్ఫూర్తి. ఎందుకంటే ఉదయం లేవగానే ఆయన ఒక పెద్ద ప్రజాప్రతినిధి కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కనీసం ఒక కౌన్సిలర్, అంటే నేను పుట్టక ముందుకు ఆయన 67లో కౌన్సిలర్ ఒకటేసారి, ఏది కాదు, ఒక కార్మిక నాయకుడు. కానీ తెల్లారు లేవగానే వందల మంది ఆయన దగ్గర ఉండేది. ఆయన వాళ్ళతోనే వారు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే మా ఫాదరు రిక్షాలో నడుచుకుంటూ వెళ్ళి కలెక్టరేట్ వివిధ ప్రాంతాలకు పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరించారు. అదే నాకు స్ఫూర్తి. ఆయన చేసిన సర్వీసెస్ కూడా ఈ నగరానికి, జిల్లాకి చేసిన సర్వీసెస్, అంటే సేవలు ఒకటి, తర్వాత ఎంతో, అంటే వరంగల్ జిల్లాకు ఎన్నో ప్రభుత్వ ఆస్తులను అంటే ప్రజల పరం చేసినటువంటి ఖ్యాతి అయినది. అంటే ఏమి ఆశించకుండా ఆక్రమణకు గురైనటువంటి ఎన్నో, అంటే ఇప్పుడు ఏది దొరికితే అది కబ్జా చేస్తున్నటువంటి క్రమంలో వందల ఎకరాలను ప్రజల పక్షం చేసిండు. వరంగల్ నడిబొడ్డున్నే మనం అనుకునేటువంటి హైగ్రీవచారి గ్రౌండ్ అంటాం, కానీ అది హైగ్రీవచారి గ్రౌండ్ కాదు, హైగ్రీవచారి ఆక్యుపైడ్ గ్రౌండ్. అది ఆయన ఆక్రమించుకుంటే దాన్ని ప్రభుత్వ పరం చేసిండు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు పోరాటం చేసి కోర్టుల్లో తిరిగి అందరినీ కలుపుకొని చేసి ఆయన దాన్ని ప్రభుత్వ పరం చేసిండు. 22 ఎకరాలు, దాదాపు 300 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వ పరం చేసినటువంటి ఆ ఖ్యాతి మా ఫాదర్. అందుకు నేను సరే ఈ ఫాదర్ యొక్క లెగసీని బయటికి తీసుకురావడం ఒకటి, ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన్నే పోటీ చేస్తాను. ఇంకా వేరే రాజకీయ నాయకుడు అంటే అట్లా కాదు, స్వలాభం అసలుకే కాదు. ఎందుకంటే చాలా చూస్తున్నాం కదా, 25-30 ఏళ్ళకి వెళ్ళి, అంటే నాకు రాజకీయాల గురించి అంటే ఒక 20 ఏళ్ళ నుంచి సీరియస్గా ఏం జరుగుతుందనేది తెలుస్తున్నది. వరంగల్ నగరం ఎలాంటి అభివృద్ధి చెందలేదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అందుకు ఒక జర్నలిస్ట్గా నేను చూసినటువంటి నాకున్న విజన్ను, ప్రజలకున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఇది కరెక్టేమో, 30 ఏళ్ళుగా జర్నలిస్ట్గా చేస్తున్నా, ఇంకా చేయాలంటే ఇదే కరెక్టేమో అని అనుకొని ఒక ప్రయత్నం చేస్తున్నా, అంతే. ఇండియా కూటమి నుంచి ప్రధానంగా ఓరుగల్లు వేదికపై నుంచి పార్లమెంటు ఎలక్షన్లకి మీ పేరు వినబడుతుంది. అటు ఖమ్మం నుంచి చూసుకుంటే ఓవరాల్ ఇండియా కూటమి నుంచి 5 పార్లమెంటు సీట్లు కావాలని చెప్పేసి సిపిఐ చాలా పట్టుబట్టి కూర్చుంది. ప్రధానంగా మీ పేరే వినిపిస్తుంది. ఎందుకు మీ పేరు మీరు రిఫర్ చేశారా? మీరు నిలబడతారని వాళ్ళకి చెప్పారా? వాళ్ళే మిమ్మల్ని అడిగారు? సిపిఐ నా పుట్టుక, అంటే ఫాదర్ ఒక కమ్యూనిస్టుగా నా పుట్టుక సిపిఐలో ఉంది. ప్రస్తుతం అంటే కమ్యూనిస్టులు ఎప్పుడైనా కూడా, అంటే తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత స్వంతగా వాళ్ళు పోటీ చేసినటువంటి పరిస్థితి. పెండ్యాల రాఘవరావు గారు ఆయన పీడిఎఫ్ నుంచి పోటీ చేసి జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత జరిగిన 52 ఎన్నికల్లో 56 ఎన్నికల్లో సొంతంగా గెలిచింది. ఆ తర్వాత క్రమక్రమంగా బూర్జువా పార్టీలు ఇవన్నీ అంతా ఇక పాలిటిక్స్ అంతా పొల్యూటెడ్ అయినటువంటి క్రమంలో కమ్యూనిస్టులు కూడా ఒకసారి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, ఒకసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, ఒకసారి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. ఎక్సెప్ట్ బీజేపీ కాకుండా పొత్తు పెట్టుకొని గెలిచి ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి
సిపిఐ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ వచ్చింది. ఖచ్చితంగా టికెట్ వస్తే గెలుస్తానే ఆశ ఉంది. ఎందుకంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళ సహకారం తీసుకొని కాంగ్రెస్ సిపిఐ అలయన్స్ అభ్యర్థిగా, ఇండియా కూటమి అభ్యర్థిగా నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా గెలుస్తా కాంగ్రెస్ పార్టీ సహకారంతో. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ నెరవేరుస్తుంది. అంటే ఏదో ఒకటి సాధించడానికి వచ్చినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం కూడా నా వంతుగా నేను కూడా ఉంటే ఖచ్చితంగా వరంగల్ డెవలప్ అవుతుందని ఒక ఆశతో వచ్చాను తప్ప ప్రజలకు ఒక పొలిటీషియన్గా కాదు, అన్నీ చూసిన అన్నీ ఒక జర్నలిస్ట్గా అన్ని సమస్యలు తెలుసు. సుమారు 30 సంవత్సరాల జర్నీ మీది జర్నలిస్ట్గా ఎందుకు రావాలనుకుంటున్నారు ఈ పొలిటికల్ లైఫ్లోకి? ఇప్పుడు ప్రతిసారి చూసినప్పుడు ప్రజల సమస్యలు. ఇప్పుడు ఫస్ట్ వరంగల్ సిటీ తీసుకుంటే అసలు ఇంతవరకు మాస్టర్ ప్లాన్ లేదు. 1970లో మాస్టర్ ప్లాన్, ఇంతవరకు 70 అంటే 50 సంవత్సరాలు 53 సంవత్సరాలుగా వరంగల్ నగరానికి మాస్టర్ ప్లాన్ లేదు. అంటే ఎవరికి సిన్సియర్ ఎఫర్ట్స్ ఎవరిది తప్పు? ప్రభుత్వాలది తప్ప, ఇక్కడ ప్రజాప్రతినిధుల ఎన్నికైనటువంటి వారిది తప్ప, ప్రజలది తప్ప? ప్రజలు ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉన్నారు, పట్టించుకోవడం లేదు. మాస్టర్ ప్లాన్ లేని నగరము, ఒక కాకతీయుల రాజధానిగా ఎదిగినటువంటి నగరానికి 53 ఏళ్ళుగా మాస్టర్ ప్లాన్ ఉండదా? ఎక్కడ రోడ్లు చూడండి, మడికొండ తీసుకుంటే కాజీపేట వరకు మొత్తం ఇరుకు రోడ్డు, ఒకటే రోడ్డు 16 రోడ్లు, 16 కిలోమీటర్లు ఒకటే రోడ్డు. మడికొండ టు నువ్వు వరంగల్ తీసుకుంటే రోడ్ డెవలప్ వైడనింగ్ అయిందా? ఎందుకు కాలే? ప్రజాప్రతినిధులు అధికారులు పోతారు, మస్తు మంది కలెక్టర్లు పోయిండ్లు రోడ్డును వైడనింగ్ చేయడానికి, ప్రజాప్రతినిధులు పోయిన అడ్డుకున్నారు. అంటే ఎవరిది ఇక్కడ? అంటే వరంగల్ నగరము అభివృద్ధి కాకపోవడానికి బాధ్యులు ఎవరు? ఇంతవరకు గెలిచిన ప్రజాప్రతినిధులు. అంటే వాళ్ళు ఏం చేయలేదంటారు? ఏమీ చేయలేదు. గతంలో ఉన్నటువంటి నేతలే వరంగల్ అంటే ఇక్కడ నుంచి గెలిచిన ఇటికాల మధుసూదన్ రావు అనుకోండి, ఆయన గెలిస్తే ఒక ఆర్ఈసీ తీసుకొచ్చిండు జవహర్లాల్ నెహ్రూ దగ్గర కూర్చొని. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కొరకు, ప్రొఫెలెంట్ ఫ్యాక్టరీ కొరకు కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన మా ఫాదర్ ముందు నిలబడి ఫైట్ చేసిండు. పివి నరసింహరావు గారిని కూడా కలిసిండు. అక్కడ ఒక బృందాన్ని తీసుకుపోయి పివి నరసింహరావుని కలిసి మాకు ఇవ్వండి అంటే, అప్పుడున్నటువంటి ఒక పంజాబ్లో జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో, ఖలిస్తాన్ సంఘటనల నేపథ్యంలో అది కపూర్తాలకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏం భగవాన్ దాస్ అందరినీ పట్టుకొని వచ్చినావు, కోచ్ ఫ్యాక్టరీ నెత్తిన పెట్టుకొని పోతావా, ఏం సంగతి అని స్వర్గీయ ప్రధానమంత్రి పివి నరసింహారావు వారు మా ఫాదర్ని ప్రశ్నించిండు నవ్వుకుంటూ. లేదు సార్, మాకు ఇవ్వండి సార్, అది మీరేం మనసులో పెట్టుకోవద్దు సార్ అని చెప్పినటువంటి పరిస్థితి. కమ్యూనిస్టులు పోరాటాలు చేసిండు. ఖచ్చితంగా కమ్యూనిస్టుల వల్లనే ఈరోజు ఆజంజాయి మిల్లుకు 300 ఎకరాలను దానం చేసినటువంటి గొప్ప సర్వదేవపట్ల రామనాథం గొప్ప కమ్యూనిస్టు నేత. ఆయన కమ్యూనిస్టులే భూపోరాటాలు చేసి 60-70 కాలనీలను ఏర్పాటు చేసిండు కమ్యూనిస్టులు. అంటే వామపక్షాలు, కమ్యూనిస్ట్ అంటే ఒక సిపిఐ కాదు, సిపిఐ సిపిఎం 2 పార్టీలు వామపక్షాలు. 50-60 కాలనీలు, బస్తీలను, ప్రభుత్వ భూములను పేదలకు పంచిళ్ళు. వాళ్ళ పోరాటాలను కాదనేది ఎక్కడిది? అందుకే కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన అలయన్స్లో నేను పోరాటం చేస్తున్నా. ఖచ్చితంగా రోడ్ వైడనింగ్, వరంగల్ నగరం ఒక చారిత్రక నగరం. ఇంతవరకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు వరంగల్ నగరానికి. ఇంత పెద్ద చారిత్రక నగరం. ఎంజిఎం ఆసుపత్రి ఉన్నది, ఎంజిఎం ఆసుపత్రి ఉంటుంది, దానికి తోడు ఇప్పుడు 23 అంతస్తులు కడతాను, ఓకే కడుతున్నారు కావచ్చు. కానీ ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్న హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఎందరు హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు? 69 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట 15 మంది ఉన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎంసీలా దాన్ని నిర్లక్ష్యం, ఎంజిఎం నిర్లక్ష్యం. పేరుకు ఎడ్యుకేషనల్ హబ్బు, ఇది హబ్బు, డల్లాస్ గిల్లాస్. అంటే ఈ సమస్యలన్నీ చూసి మీరు పొలిటికల్ ఖచ్చితంగా 20-25 సంవత్సరాలుగా ఈ సమస్యలను రోజు వింటున్నా. కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అని చెప్పి ఓవరాలింగ్ ఫ్యాక్టరీ ఇచ్చారు, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అని చెప్పి అది ఇచ్చారు. కాజీపేట డివిజన్కు మోక్షం లేదు. వరంగల్ ఏమున్నది? ఒక టెక్స్టైల్ పార్కు మన షాంపేట పరకాల నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్క్ ఇచ్చిండు, అలా 4 కంపెనీలు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వము అలయన్స్గా వచ్చి 7 ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తే అలా వరంగల్ కూడా టెక్స్టైల్ పార్క్ ఉంది, తెలంగాణకు వరంగల్. దాన్ని వీళ్ళు ఓన్ చేసుకోలేదు గత ప్రభుత్వం, అది అట్లా పడి ఉన్నది. దాన్ని ఓన్ చేసుకుంటే ఫండ్స్ వస్తాయి కదా.
సొంతగా చేస్తాం. మీరు ఒక జర్నలిస్ట్గా ఉండి కూడా ఈ సమస్యలని చూపించవచ్చు కదా, ఇట్లు పబ్లిక్ చూపించవచ్చు, అటు గవర్నమెంట్ కూడా చూపించవచ్చు. 20 సంవత్సరాలుగా నేను ఒక్కనే కాదు, వరంగల్ నగరంలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ఇక్కడ ప్రజాప్రతినిధులు జీ హుజూర్ అంటే పనులు అవుతాయా? జీ హుజూర్ అని ముఖ్యమంత్రుల ముందు మంత్రుల ముందు ఉంటే పనులు అవుతాయా? ఒక విల్ పవర్ ఉండాలి. ఒక విల్ పవర్ నా నగరానికి, నా పార్లమెంటు నియోజకవర్గానికి ఒక పని చేసుకోవాలనేటువంటి విల్ పవర్ ఉండాలి, చేసుకుందామనేది ఉండాలి. ఏకైక నగరం వరంగల్ నగరం, అమృత్ హృదయ్ స్మార్ట్ సిటీ కింద ఎన్నికైన ఏకైక నగరం. ఫండ్స్ రిటర్న్ పోయినాయి వీళ్ళకి చేతగాక. వరంగల్ నగర పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఫండ్స్ను యూటిలైజ్ చేసుకోవడం చేతగాక రిటర్న్ పోయినాయి. ఒక సంవత్సరంలో 100 కోట్లు కూడా ఖర్చు చేయలేని దుస్థితి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అంటే ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతినిధులలో ఆ చిత్తశుద్ధి కరువైంది. ఇంకేం చేస్తాం? ఇవన్నీ రాసి వార్తలు చేసి ఉండి విసిగిపోయి ఇదంతా కాదు. సీరియస్గా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక ఏమంటారు, ఒక ధిక్కార స్వరంతో ఈరోజు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఒక ధిక్కార స్వరంతో వచ్చి ఈరోజు ఫైట్ చేసి నిలబడ్డాడు. ఏదో చేస్తా అని చెప్పి వచ్చినటువంటి మనిషి. ఆయన నేతృత్వంలో సిపిఐ పక్షాన్ని ఇక్కడ నేను పోటీ చేసి గెలిస్తే కనుక ఆయన నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను ఒక అభివృద్ధి బాటలో తీసుకురావాలి. నాకున్న విజన్ను ఆయనకు, కేంద్రానికి చెప్పుకొని ఒక అభివృద్ధి చేయాలి, ఒక విజన్. ఎందుకంటే టోటల్ నిర్లక్ష్యమైంది. 300 కోట్లు సంవత్సరానికి ఇస్తానటువంటి ప్రభుత్వం ఇచ్చిందా? స్వయంగా గత ముఖ్యమంత్రి కదా ప్రకటించాడు. ఆయన ఇస్తానన్న వీళ్ళు తీసుకురావాలి కదా. ఏమైంది? ఏమీ లేదు. ఒక్క ఇంటర్నల్ రోడ్ లేదు, 16 కిలోమీటర్ల రోడ్డు తప్ప. ఇది వరంగల్. అందుకే ఈ సిచ్యువేషన్ చూసి ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తే పోటీ చేస్తా అని అనుకొని నేను దిగిన. మా మేనేజ్మెంట్ను కూడా ఒప్పించుకున్నా, నేను పోటీ చేస్తా సార్, టికెట్ అడగబోతున్నా. ఆర్గనైజేషన్ నుంచి మీకు మద్దతు ఉందా? ఖచ్చితంగా నాకు మద్దతు ఉంది. ఎందుకుందంటే మా చైర్మన్ గారు నాకు దేవునితో సమానం. ఆయన నాకు ఉద్యోగం ఇచ్చిండు. 16 ఏళ్ళుగా నన్ను కాపాడుకుంటూ అన్ని విధాలా కాపాడుకుంటూ వచ్చిండు. ఆయన నాకు దేవునితో సమానం. ముందుగా నేను ఆయనకే చెప్పుకున్నా, ఆయన ఆశీర్వాదం తీసుకున్నా. సార్ ఇట్లా ఉన్నది, నేను ఒక కమ్యూనిస్ట్ బిడ్డను, ఇది ఉన్నది, అలయన్స్లో ఉన్నది, నేను పోటీ చేస్తా అది అని చెప్తా. ఎస్, గో హెడ్, చేసుకో సార్, నాకు టికెట్ రాకపోతే మళ్ళీ ఉద్యోగం చేసుకుంటా అని చెప్పాను. ఇది కూడా చెప్పు, పని చేసుకో అన్నాడు. నేను ఉద్యోగం చేసుకుంటూనే నా ప్రయత్నం నేను చేస్తున్నా. ప్రతిరోజు వార్తలు కవరేజ్ చేసుకుంటూనే నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఇలా తప్పు లేదని నేను అనుకుంటున్నా. నాకు కూడా మా మేనేజ్మెంట్ నాకు పూర్తిగా నాకు స్వేచ్ఛనిచ్చింది ఈ విషయంలో. నేను నా లిమిట్స్ని క్రాస్ కాకుండా నా పని నేను చేసుకుంటూనే నా ప్రయత్నాన్ని నేను చేసుకుంటాను. ఈవెన్ ఇప్పటికీ చాలామంది జర్నలిస్టులు కూడా ఇలాంటి మాటలు చెప్పే రాజకీయంలోకి అడుగుపెట్టారు. రాజకీయంగా ఎదిగిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసినారు, ఎంపీలుగా కూడా ఉన్నారు. బట్ వాళ్ళు ఇప్పటివరకు కూడా ఏం చేయలేదు. 100 కోట్లు కూడా పెట్టుకున్నారు ఆరోపణలు ఉన్నాయి. జర్నలిస్టులు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అంటే ఈవెన్ ఇప్పుడున్న సీఎం గారు కూడా వన్స్ అపాన్ ఏ టైం జర్నలిస్టే, రేవంత్ రెడ్డి. ఓకే, రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు 100 రోజులు కూడా కాలేదు, 100 కోట్లు కూడా పెట్టుకున్నారంటే. క్రాంతి కుమార్ ఉన్నారు రీసెంట్గా. చూసుకుంటే మనం నాకు తెలిసి జర్నలిస్టులు ప్రజాప్రతినిధులు అని అంటే ఒకటి ఎమ్మెల్సీగా డాక్టర్ నాగేశ్వరరావు గారు ఉస్మానియా యూనివర్సిటీలో నాకు గురువు. నేను బీసీఏ ఉస్మానియా యూనివర్సిటీలో నాకు గురువు ఆయన నాగేశ్వరరావు గారు. ఎమ్మెల్సీగా అయినారు, ఆయన జర్నలిస్టు. ప్లస్ క్రాంతి అన్న ఆందోళన నుంచి ఆయన అయ్యారు. శ్రీనివాసులు గారు అనంతపూర్ నుంచి ఆయన అన్న. నాకు తెలిసి ఈ ముగ్గురు మళ్ళీ 10-15 మంది ఉంటారు మ్యాక్సిమం, ఉండొచ్చు. నాకు తెలిసి వాళ్ళు 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే అభివృద్ధి అనేది నేను పర్టికులర్గా ఆ ప్రాంతాల్లో వారు చేసిన అభివృద్ధిని నేను చూడలే. కానీ అవినీతి ఆరోపణలు, ఇట్లా జర్నలిస్ట్ అయి ఉండి ఇట్లా చేసిన అనేటువంటి ఆరోపణలు ఎవరి మీద లేదు. అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వాలు ముఖ్యమంత్రుల సహాయ సహకారాలు తీసుకొని పని చేసిండు. సాధ్యమైనంత వరకు నిధులు తీసుకొచ్చి పని చేసిండనే అనుకుంటున్నా. కానీ వృత్తిని అడ్డుపెట్టుకొని ఇది అది చేసిన వాళ్ళు దాదాపు లేరనే నేను చెప్పుకుంటా. వాళ్ళ వంతుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు. ఇప్పుడు సార్ 2024లోనే మీరు రాజకీయాల్లోకి ఎందుకు అడుగు పెట్టాలనుకుంటున్నారు? గతంలో ఎందుకు రాలేదు ఈ ఆలోచన? అంటే గతంలో
రాలేదు. ఎందుకనంటే అంటే ఉండేది చేస్తే బాగుండు అంటే చాలామంది ఫాదర్ యొక్క లెగసీని తీసుకురావాలి మీ వారసత్వం. నిజంగా చెప్పాలంటే మా అన్న స్టాలిన్ ఉండేది, ఆయన 2003లో చనిపోయారు. ఆయన ఉంటే కనుక మా ఫాదర్ యొక్క వారసత్వాన్ని ఆయనే తీసుకున్నాం. మేమందరం కూడా ఆయనకు సహకరిస్తాం. ఆయన ఒక మంచి పొజిషన్లో ఉండు. ఆయన దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆయన తర్వాత నేను వృత్తిపరంగా ఒక జర్నలిస్టుగా ఎదుగుతున్నటువంటి క్రమం, ఉద్యోగం చేస్తేనే బ్రతికేటువంటి పరిస్థితి. మా ఫాదర్ ఏమీ ఆస్తులు సంపాదించలే, నా స్వయంగా నేను ఇల్లు కట్టుకున్నా. మా అన్నలు కూడా వాళ్ళ స్వయంగా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మా అన్న చనిపోతే మాకున్నటువంటి ఒక ఇల్లును, ఆ ఇల్లును మా అన్న కుటుంబానికి మేము ఇచ్చినాం అంతే తప్ప మా నాన్న సింగిల్ ఒక జాగా, సింగిల్ అది పై సింగిల్. మాకు రేడియోనే లేదు మా నాన్న చనిపోయే వరకు మా ఇంట్లో. నాకు పెళ్ళయ్యే వరకు మా ఇంట్లో టీవీ లేదు 98 దాకా. నాకు పెళ్ళయ్యే వరకు 98 దాకా మా ఇంట్లో గ్యాస్ లేదు. కానీ ఒక బుద్ధ భవనం నిర్మించిండు మా నాన్న. వేల మంది దళిత అన్ని వర్గాల నిమ్న వర్గాల ప్రజలకు విద్యను అందించడానికి 1956లో ఒక బుద్ధ భవనం నిర్మించింది. 1985లో కలర్ టీవీని తెచ్చింది. 1970 ప్రాంతంలోనే కరెంటును 60 ప్రాంతంలోనే కరెంటు తీసుకొచ్చింది. కానీ మా ఇంట్లో నేను 9వ తరగతిలో మా ఇంట్లో కరెంట్ వచ్చింది. ఒక బుగ్గ కందీలు కింద, చిమ్నీ కింద కందీలు పెట్టుకొని మేము చదువుకున్నాం. కానీ బుద్ధభవన్లో కరెంటు ఉండేది. అక్కడ కరెంటు ఉన్నది కాబట్టి మేము అంత పోయి బుద్ధభవన్లోనే చదువుకునేది. ప్రతి దళిత కుటుంబాలు అన్నీ ఇండ్లు కట్టి మాధవరావు కలెక్టర్ మాధవరావు గారు ఉన్నప్పుడు అందరికీ 150 ఆయన ప్రజల కోసం, కార్మికుల కోసం అలా చేశాడు కాబట్టి ఈరోజు ఆయన స్టాచ్యూ సిటీ నడుబొడ్డున ఉంది. నేను కాదనను ఆయన గొప్పతనం. బట్ ఆయన బాటలో బిఆర్ లెనిన్ పనిచేస్తాడా? ఖచ్చితంగా పనిచేస్తుంది. అందుకే నేను సిపిఐ పక్షాన కాంగ్రెస్ పార్టీ అంటే గెలవడానికి ఒక కమ్యూనిస్టుగా నేను పోతే ఓటు వేయాలంటే ఓటు వేయరు. కమ్యూనిస్టుగా నా క్యారెక్టర్ను, నాకున్న దాన్ని చూస్తారు. పార్టీ ఉంటుంది క్యాడర్. కానీ గెలవడానికి కొంత ప్రజాబలం ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికార పార్టీ, ఆ నేతల యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ సపోర్టు, వాళ్ళ అలయన్స్ అవసరం గెలవడానికి. అందుకే నేను కాంగ్రెస్ పార్టీతోని అలయన్స్ ఉన్నది కాబట్టి ఆ పార్టీ పక్షాన పోటీ చేస్తాను. నేను మా ఫాదర్ అనుసరించిన విధానానికి ఒక్క అడుగు తప్పు చేసిన, ఎక్కడన్నా నాకు నిజంగానే టికెట్ ఇచ్చి గెలిస్తే కనుక ఇప్పుడు మీకు చెప్పిన మాటలను ఎక్కడ జవదాటిన, చిన్న అవినీతికి పాల్పడినా మీరే ఒక తాడు తీసుకొచ్చి ఉరేయండి నాకు. నాకు అంతే తప్ప ఫాదర్ స్ఫూర్తితోనే నేను వచ్చిన. ఖచ్చితంగా ఫాదర్ స్ఫూర్తితోనే వచ్చిన. అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి అవకాశం. మా పార్టీ ఢిల్లీ స్థాయిలో ఏఐసీసీలో ఈవెన్ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొన్ని పేర్లు వినబడుతున్నాయి. 4-5 ప్రముఖంగా వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి. వాళ్ళని కాదని మీకు ఇస్తారని ఎలా? ఖచ్చితంగా వాళ్ళని కాదని ఇస్తారంటే సర్వే చేయమనండి. కాంగ్రెస్ పార్టీని నా క్యాండిడేచర్ మీద సర్వే చేయమనండి. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడు వాళ్ళు ఎవరైతే పేర్లను ఇచ్చారో వాళ్ళ పేరు మీద వాళ్ళ క్యాండిడేచర్ పైన సర్వే చేయమనండి. నా క్యాండిడేచర్ను ఇండివిజువల్గా సర్వే చేయమనండి. నా ఫాదర్ లెగసీ కావచ్చు, నాకున్న ప్రజా సంబంధాలు కావచ్చు, 25 ఏళ్ళుగా అన్ని రాజకీయ పార్టీలతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, అధికారులతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ప్రజా సంఘాల సమూహాలతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, నేను ఒక జర్నలిస్ట్గా చేసిన సర్వీస్ కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సర్వే చేయమంటున్నా. ఖచ్చితంగా నిజంగా సర్వే చేసి ఎవరుంటే వాళ్ళకి ఇవ్వమనండి. కాంగ్రెస్ టికెట్టు తీసుకొని ఎంపీగా గెలవడం వేరు, టికెట్ కోసం ప్రయత్నం చేసి కష్టపడి ప్రజల కోసం పనిచేయడం వేరు. నేను గెలిచి ఎంపీగా ఉండాలని కోరుకోవడం లేదు, గెలిచి ప్రజల కోసం ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజల కోసమే జర్నలిస్టు వృత్తిని వదిలేసి టికెట్ వస్తే పోటీ చేయాలనుకుంటున్నా. టికెట్ రాకపోతే మళ్ళీ జర్నలిస్ట్గానే ఉంటా, ప్రజా సమస్యలపైన మళ్ళీ ప్రజాప్రతినిధులు నిలదీస్తా, ప్రజల కోసం పనిచేస్తా. ఈవెన్ ఇప్పటికీ మీరు జర్నలిస్ట్గా పనిచేశారు. మళ్ళీ ఒకవేళ ఇండియా కూటమి నుంచి మీకు టికెట్ వస్తే ఇప్పుడున్న రాజకీయ నాయకులు మీరు ఎన్నో వార్తలు వేసి ఉంటారు, వాళ్ళు అంటే చేసిన తప్పులు కానీ ఎన్నో వార్తలు వేసి ఉంటారు, వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారా? ఎందుకు చేయరు? కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో సిపిఐ పక్షాన నేను పోటీ చేస్తున్నాను. అదే నేను మీకు చెప్పింది, నాకున్న ప్రజా సంబంధాలు. మీరు పాలకుర్తి నుంచి తీసుకోండి, యశస్విని రెడ్డి గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. నేను కూడా జర్నలిస్టుగా ఆమె కొరకు పనిచేసిన. నెక్స్ట్ వర్ధన్నపేట ఐపీఎస్ అధికారి నాగరాజు గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. వరంగల్ తూర్పు కొండా సురేఖ, ఆమె సీనియర్
మంత్రి, వరంగల్ వెస్ట్ నాయన్ రాజేందర్ రెడ్డి గారు, ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు, రాజకీయ నేత ఎమ్మెల్యే అయ్యారు. పర్కాల రేవూరు ప్రకాష్ రెడ్డి గారు సీనియర్ లీడర్, ఆయన ఎన్నికయ్యారు. భూపాల్పల్లి సీనియర్ లీడరే, కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు. గన్పూర్ కడియం శ్రీహరి గారు. ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకో, ఈ ఆరుగురిట్లల్లో ఆరుగురితో నాకు సుపరిచితం ఉన్నది. ఈ ఆరుగురి మీద కూడా నేను ఎన్నడూ తప్పుడు వార్తలు చేయలే. ఈ ఆరుగురు తప్పులు చేసింది ఏం లేదు. కొండ సురేఖ గారు వీళ్ళందరిట్లో మంత్రిగా గతంలో పనిచేశారు. రేవు ప్రకాష్ రెడ్డి గారు నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పైన ఏమీ అవినీతి ఆరోపణలు లేవు. ఆయన పైన నేనేమి అవినీతి చేసిండని వార్తలు వేయలే. ఆయన అందుకే ఇక్కడ నిలబడ్డా ఆయన గెలిచిండు. సరే, అది పోనీ. సురేఖ గారు ఉన్నారు, మురళి అన్న, వీళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఓకే, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఈయన క్యాండిడేటు, ఈయనకు సపోర్ట్ చేయాలి అన్నప్పుడు చేయాల్సిందే. నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో వైరం ఉంటే నేను పోతా, మాట్లాడుకుంటా. ఇప్పటికే అందరితో మాట్లాడినా, మళ్ళీ మాట్లాడుకుంటా. టికెట్ వస్తే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటా. ప్రధాన రాజకీయ పార్టీలు వరంగల్కి మనం చూసుకుంటే రీసెంట్గా ఉద్యమకారులకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. మీరు కూడా జర్నలిస్ట్గా ఉద్యమకారులే అనుకుంటా. ఈ యాంగిల్ ఏమైనా మీకు ప్రెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా. నేను నా విద్యార్థి దశ నుంచే ఏఎస్ఎఫ్లో పనిచేసిన, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, ఏఎస్ఎఫ్లో పనిచేసిన. తర్వాత సిపిఐ అనుబంధంగా ఉన్న అన్ని సంఘాల్లో కొన్ని వేల వాల్ పోస్టర్లు రాసిన, కొన్ని వందల వాల్ రైటింగ్స్ చేసిన, కొన్ని వందల బ్యానర్లు రాసిన పార్టీ కోసం. నేను పెయింటర్, బేసిక్గా నేను ఒక పెయింటర్ను, జర్నలిస్ట్ను. ఎన్ని ఇట్లా రాసేస్తా. నేను గోడలు కొన్ని వేల గోడల మీద వార్తలు రాసిన, నేను అవి వాల్ రైటింగ్ చేసిన, దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీసులు వెంబడించి పోలీస్ స్టేషన్లోకి తీసుకుపోయి కొట్టిన సందర్భాలు ఉన్నాయి వాల్ రైటింగ్ చేస్తే. అప్పుడు నిషేధం కదా, 80 ప్రాంతంలో గోడలపైన వాల్ రైటింగ్ చేయడం అనేది నిషేధం. నా విద్యార్థి దశ నుంచే పండ్ల పుల్ల నుంచి మొదలు పెడితే, బీడీ నుంచి మొదలు పెడితే, బ్రష్ల వరకు ప్రతిదీ పట్టుకొని వాల్ రైటింగ్ చేసిన. నేను బ్యానర్లు రాసిన, పోస్టర్లు రాసిన, అరెస్ట్ అయిన. ప్లస్ ఇది ఒకటి, తెలంగాణ ఉద్యమంలో డే 1 నుంచి పనిచేసిన. 2000 సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. టీజేఎఫ్కు ఇక్కడ లీడర్గా ఉన్నా. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అన్నటువంటి నినాదాన్ని నేను తీసుకొచ్చిన ఆ నినాదాన్ని ప్రజల ముందు పెట్టిన, పోరాటం చేసినాం. అప్పుడు మా టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ సార్, ఆయన నేతృత్వంలో అందరం ఒక యూనియన్ అని కాదు, తెలంగాణ జర్నలిస్టులంతా కూడా టీజేఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ కోసం ఫైట్ చేసిరు. ఆ పోరాటంలో వరంగల్ పక్షాన అగ్రభాగాన ఉన్న నేను ప్రతి పోరాటంలో పాల్గొన్నా. తెలంగాణ ఉద్యమకారులను కూడా అరెస్ట్ అయిన సందర్భాలు స్టేషన్లకు వెళ్ళి విడిపించిన, జీబులో నుంచి గుంజిన, ఎస్ఐలు సిఐలతో గొడవపడి జీబుల నుంచి గుంజిన నుంచి, సార్ మీరు వదిలేయండి, మేము దొరికినామా, మా ఉద్యమకారులే దొరికిల్లా అని చెప్పి జీబుల నుంచి గుంజి తీసుకుపోయి వాళ్ళని పంపించేసిన. ఉద్యమకారులు వాళ్ళు ఇప్పటికి, కానీ వాళ్ళకి ఏమీ రాలే, ఇప్పటివరకు ఏమీ రాలే. ఒక జోర్కా రమేష్ ఒకసారి కార్పొరేటర్ ఇచ్చాడు. ఆయన నిజంగా పొన్నా లక్ష్మి ఇంటి పైన దాడి జరిగినప్పుడు ఆయన దొరికేది ఉంటే చంపేస్తారు. ఒక బైపాస్ సర్జన్ అయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారులు ఒకసారి కార్పొరేటర్ పదవి ఇస్తారా? నాకు ఒకసారి కార్పొరేటర్ పదవి ఇచ్చారు. వీళ్ళంతా ఉద్యమకారులు కదా. ఇంకా వీరేందరు, ఎంతమంది, చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళందరికీ ఇక్కడ పనిచేసి దెబ్బలు తిని జైళ్ళలోకి పోయినరు. యాకూబ్ రెడ్డి, ఎంతమంది, ఒక్క పేరు కాదు, 2 పేర్లు కాదు. కాకతీయ యూనివర్సిటీ మొత్తం కదిలింది. వాళ్ళందరికీ జర్నలిస్టులు అంతా కూడా సహకారంగా నిలిచిండ్రు. పోలీసులకు వ్యతిరేకంగా వాళ్ళకంటే ముందు మేము నిలబడ్డాం. వాళ్ళు కూడా అప్పుడు పోలీసులు కూడా సహకరించారు. కొందరు సహకరించని వాళ్ళు వేసిండ్రు. వలీవుల్లా ఖాద్రి కాంగ్రెస్ భవన్ పైన దాడి చేస్తే కొడితే వాడు చచ్చిపోయే స్థితిలో స్టేషన్లో జయ హాస్పిటల్ పోయినాం, అన్నీ అన్నీ ఎన్నో చేసినాం. ఉద్యమకారులను పరిరక్షించడం, ఉద్యమాన్ని పరిరక్షించడం, ఉద్యమం కోసం పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినాం మేము. ఖచ్చితంగా జర్నలిస్టు ఉద్యమ నేతగా, జర్నలిస్టు తెలంగాణ ఉద్యమకారునిగా నాకు ఉన్నది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక వామపక్ష విద్యార్థి నేతగా నాకు నేను పోరాటం చేసిన, ఒక పెయింటర్గా వందలాది వాల్ పెయింటింగ్ చేసిన, పోస్టర్లు రాసిన, బ్యానర్లు రాసిన, ముందు నిలబడ్డా. ఇది నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా నేను అందరికీ ఒక మాట మాట్లాడుకుంటే టీయూడబ్ల్యూజే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు. అవును. జర్నలిస్టుల కుటుంబాలకి ఇప్పటివరకు మీరు చేసిందండి? ఖచ్చితంగా
30 ఏళ్ళకెళ్ళి జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కొరకు ఫైటింగ్ చేస్తున్నాం. 30 ఏళ్ళకెళ్ళి 2 సొసైటీలు ఉన్నాయి, కాకతీయ, ఏకశిల. రెండిటికి భూములు ఇచ్చింది. 2009 వైఎస్ఆర్ లాస్ట్ క్యాబినెట్లో పోయి క్యాబినెట్ అప్రూవల్ చేసుకొని వచ్చినాం. మునిపల్లిలో 10 ఎకరాలు, ఇక్కడ 4 ఎకరాలు. ఇంతవరకు ఆ ఫైల్ మూమెంట్ కాలేదు. ఇప్పుడు సీఎం పేజ్లో ఉంది. ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముందే మొన్న బీఆర్ఎస్నే అందులో పెట్టినాం. ఇస్తాం అని చెప్పి ఇవ్వడం లేదు. కేసీఆర్ కూడా వరంగల్కి వచ్చి మోడల్ జర్నలిస్ట్ కాలనీ కడతా అన్నాడు, అది లేదు. గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం కూడా మొన్న మన మంత్రి గారు పొంగులేటి గారిని నేను ప్రశ్నించిన. కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ అయితే లేచి, సార్ మా పరిస్థితి ఏంది, మీరే రెవెన్యూ మంత్రి, మీరే హౌసింగ్ మంత్రి, మీరే సమాచార శాఖ మంత్రి, అంటే మాకు భూములు ఇవ్వాలన్నా మీరే, దాన్ని అఫీషియల్గా అధికారికంగా నిర్ణయించాలన్నా మీరే, మాకు ఇల్లు కట్టియాలన్నా మీరే, మూడు మీరే ఉన్నారు పోర్ట్ఫోలియో. మా అదృష్టం సార్ అని కలెక్టరేట్లో ఆయన అడిగిన. ఖచ్చితంగా బ్రదర్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మనం మాట్లాడదామన్నారు. మొన్న కూడా మేడారంలో గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు. ఏమి హామీ ఇచ్చిండ్రు? ఖచ్చితంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి త్వరలో మీడియా అకాడమీ చైర్మన్ను నేను వేస్తా, ఆయన ద్వారా మళ్ళీ చేస్తాం. ఎందుకంటే మీడియా అకాడమీ 10 సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేసింది. మీడియా అకాడమీ అల్లం నారాయణ గారి నేతృత్వంలో మీడియా అకాడమీ 10 సంవత్సరాలుగా కృషి చేసింది. అక్రిడేషన్ కార్డులు 5,000 ఉండే అక్రిడేషన్ కార్డులు ఇప్పుడు 23,000కి చేరుకున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు చేరుకున్నది? మీడియా అకాడమీ కృషి. కరోనా వస్తే మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు 500 ఉన్న అక్రిడేషన్ కార్డులను 2,000కి చేసినాం. ఏమంతా మా అక్రిడేషన్ కమిటీ సభ్యులు అప్పుడు ఇచ్చినటువంటి మీడియా అకాడమీ సహకారంతో ఇవన్నీ చేసినాం. రూరల్ ప్రాంతంలో మరిపేడ అనుకోండి, మహబాద్ అనుకోండి, డోర్నకల్ అనుకోండి, జనగామ అనుకోండి, పర్కాల్ అనుకోండి, భూపాల్పల్లి అనుకోండి, ములుగు అనుకోండి, ఈ తదితర ప్రాంతాలల్లో రూరల్ జర్నలిస్టులకు, నర్సంపేట, ఈ రూరల్ జర్నలిస్టులకు జాగాలు ఇప్పించినాం. వాళ్ళు ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు జాగాలు ఇప్పించినాం. రూరల్ ప్రాంతంలో ఈ రూల్ లేదు, నగరానికి ఉండేటువంటి రూల్ లేదు. కాబట్టి రూరల్ ప్రాంతంలో ఎమ్మెల్యేల ద్వారా 120 గజాల జాగా ఇప్పించినాం. వాళ్ళు ఇండ్లు కట్టుకుంటారు. ఖచ్చితంగా జర్నలిస్ట్ నేతగా నా కృషి నేను చేసిన. ఎక్కడ ఏ మృతి చెందిన జర్నలిస్టులందరికీ గత ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చింది, వాళ్ళకు పెన్షన్ ఇచ్చింది. అది ప్రెస్ మీడియా అకాడమీ చేసినటువంటి కృషి ఒప్పించింది గత ప్రభుత్వాన్ని. 100 కోట్లు ఇస్తా అంటే 42 కోట్లే ఇచ్చిండ్రు. ఇంకా 58 కోట్లు ఇవ్వాల్సింది ఉంది. ఇప్పుడు కూడా మీడియా అకాడమీ గౌరవ శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్గా, మీడియా అకాడమీ చైర్మన్గా ఆయన కూడా త్వరలోనే హైదరాబాద్కు సంబంధించినటువంటి అవన్నీ అవుతున్నాయి. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము కూడా పోయి కలుస్తాం, వరంగల్ జిల్లా పక్షాన కలుస్తాం, సార్ని అడుగుతాం, సార్ మాది ఇంకా పెండింగ్ ఉన్నది చేయండి అంటాం. పొంగులేటి గారు పార్లమెంట్ తర్వాత కలుస్తున్నారు. జర్నలిస్టులకు ఏ జర్నలిస్టుకు ఎక్కడ ఏమైనా కూడా ముందున్నాం, అగ్రభాగాన నిలిచినాం. వాళ్ళ అభివృద్ధి అనుకోండి, వాళ్ళ సహాయం చేయడానికే నేను ముందుగా కదలిన. జర్నలిస్టులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నిలబడ్డం, పోరాటం చేసినాం, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్నాం. రైట్ సార్. ఇప్పుడు ఒకటి చూసుకుంటే విషయానికి, మీరు ఒక జర్నలిస్ట్గా ప్రజలకు ఇన్ని రోజులు చేసింది ఏంటి? రేపు ఇండియా కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటిస్తే గెలిచినాక ప్రజలకు చేసేదేంటి? జర్నలిస్టుగా నేను ప్రజా సమస్యల పరిష్కారానికి నాకున్న స్థాయిలో ఒక వరంగల్ TV5 వరంగల్ స్పెషల్ కరస్పాండెంట్గా, జర్నలిస్ట్గా గతంలో అది జెమిని, మా టీవీ ఇట్లా కొనసాగింది 27 ఏళ్ళుగా. అది నేను నాకు వచ్చిన ప్రతి సమస్యను టెలికాస్ట్ చేసిన, వాళ్ళ సమస్యలు పర్సనల్గా పరిష్కరించే దిశగా కృషి చేసిన. గతంలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా, వైఎస్ఆర్ ద్వారా కూడా అవార్డులు తీసుకున్నా. ఇక్కడ బెస్ట్ జర్నలిస్ట్గా అవార్డులు తీసుకున్నా. సరే, అవార్డులు నా పనికి అది అవునో కాదో నాకు తెలియదు, కానీ ప్రతి సమస్యను ఒక జర్నలిస్ట్గానే కాదు, జర్నలిస్ట్గా చేయని పనిని హ్యూమన్ బీయింగ్గా, ఒక వ్యక్తిగా నాకు మా నాన్న ఇచ్చినటువంటి స్ఫూర్తితోని వాళ్ళతో వెళ్ళి సమస్యలను పరిష్కరించే దిశగా పర్సనల్గా కూడా వెళ్ళి వాళ్ళను కలెక్టర్ అంటే కలెక్టర్, కమిషనర్, ఎస్పీ అంటే ఎస్పీ, ఎస్ఐ, సిఐలు ఎక్కడికంటే అక్కడికి పోయి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా నేను కృషి చేసిన. ఇక ఎంపీగా నాకు సీట్ వస్తే, నేను గెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, వరంగల్ నగరానికి ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొస్తా. రోడ్డు అక్కడి నుంచి ఇక్కడి దాకా రోడ్డు వైడనింగ్
రోడ్లు అవి చేయిస్తా, ఇంటర్నల్ రోడ్లను డెవలప్ చేయిస్తా, కోచ్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా ఓవర్హాలింగ్ ఫ్యాక్టరీ ఉన్నది కదా దాన్ని కోచ్ ఫ్యాక్టరీ చేస్తా, ఎంపీగా పోయి కేంద్రంతో ఇంతమంది పొలిటికల్ లీడర్లు ఇన్ని రోజులు చేయండి, రేపు మీరు ఎంపీగా అయితే ఎలా సాధ్యమైంది? బిల్డింగ్ లేదన్నా మొదలే ఇక్కడ గెలిచిన నేను చెప్తున్నా, ఇప్పుడు ఉన్న పార్లమెంట్ సభ్యుడు ఎవరికి ఎంతమంది తెలుసు? ఈ నగరానికి ఈ వరంగల్ పార్లమెంటు పరిధిలో ఇప్పుడున్న పార్లమెంటు సభ్యుడు ఏం తీసుకొచ్చాడు? ఓకే ఇది నేను తీసుకొచ్చిన అని చెప్పమని ఎవరైతే నేను నేను అందుకన్నా ఇటుకాల మధుసూదన్ రావు గారి పేరు చెప్పిన, పెండ్యాల రాఘవరావు గారి పేరు చెప్పిన, కమాలుద్దీన్ అహ్మద్ పేరు చెప్తున్నా, సురేందర్ రెడ్డి గారి పేరు చెప్తున్నా. వాళ్ళు అక్కడ పోయి కొట్లాడి ఏం కావాలో ఏం చేయాలో వాళ్ళు తెచ్చినాయి. వీళ్ళు ఏం తెచ్చిళ్ళు, ఏం చేసిళ్ళు, ఏం కట్టుకున్నారు, ఏం జాగాలు సంపాదించిళ్ళు? ప్రభుత్వ ఆస్తులను సంపాదించుకొని జాగాలుగా మంచిగా కన్వెన్షన్ సెంటర్లు కట్టుకున్నారు తప్ప ఏం ఈ ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ కానీ అదే అంటున్నా, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం. వరంగల్ నగరం, వరంగల్ జిల్లా 6 జిల్లాలుగా కోసేసి పూర్తి స్థాయి నిర్లక్ష్యానికి గురైంది. సరే అడ్మినిస్ట్రేటివ్ పరిధిలో వాళ్ళు చేస్తే చేయొచ్చు కాక ఇంత చారిత్రక నగరానికి ఒక్క నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండదా? అదే సిద్దిపేట జిల్లాకు 6-7 నేషనల్ హైవేల కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకుంటుంది? ఎందుకుంటుంది చెప్తున్నా. వరంగల్ నగరం చారిత్రక నగరం, 2వ రాజధాని. ఒకవేళ హైదరాబాద్ను 2వ దేశ క్యాపిటల్గా చేస్తే మనకు ఇప్పుడు హరీష్ రావు సిద్దిపేట చేసినట్టు ఇక్కడ రాజకీయ నాయకులు చేయలే. జీ హుజూర్ అప్పటి నుంచి జీ హుజూరే, ఎవరు చేయలే. ఒక పివి రంగారావు గారు చేసిండు, ఆయన తీసుకొచ్చినాయి చాలా వరకు ఇక్కడ. అప్పుడు ఆయన ప్రధానమంత్రి కొడుకు పివి రంగారావు, ఆయన తీసుకొచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయి. గతంలో పనిచేసినటువంటి ఎంపీలు, యూపీఏ గవర్నమెంట్లో పనిచేసినటువంటి ఎంపీలు బలరాం నాయక్ కానీ, సిరిసిల్ల రాజా గారు, వారు తీసుకొచ్చిళ్ళు రోడ్డు యాదాద్రి టు వరంగల్, వరంగల్ భూపాల్పేట, హైదరాబాద్ టు భూపాలపట్నం నేషనల్ హైవే వాళ్ళు తీసుకొచ్చిళ్ళు. బలరాం నాయక్ గారు తీసుకొచ్చిళ్ళు. 300 కోట్లు మా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోకి ఇచ్చేటువంటి నిధులను 300 కోట్లు పట్టుకొచ్చి అక్కడ ముళ్ళకట్ట బ్రిడ్జికి శాంక్షన్ చేయించిళ్ళు. వీళ్ళు ఏం చేసిళ్ళు అని అడుగుతున్నా నేను. మహబూబాద్ ఎంపీగా పనిచేసినటువంటి, ఇప్పుడు ప్రస్తుతం 10 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళేం చేసిండు, ఈ 10 ఏళ్ళుగా ఉన్నటువంటి ఈయనేం చేసిండు? అప్పుడు వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా నేను. యూపీఏ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఒక మాట మాట్లాడింది ఉందా? పార్లమెంట్లో ఎవరైనా ఏమైనా మాట్లాడేలా లేచి సార్ మాకు ఇది కావాలని అడిగి ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. వరంగల్ కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ రావడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ను అవి ఎవరన్నా ప్రధానమంత్రి ఉండని మొక్కుతా, పట్టుకపోతా, మా కాంగ్రెస్ పార్టీని తీసుకొని పోతా, కమ్యూనిస్టులను తీసుకొని పోయి మొక్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద ఎత్తా. 3 ఉన్నాయండి. స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ 3 ఉంటే ఫండ్స్ రిటర్న్ అయినాయి. వీళ్ళకి చేతగాక 19 సంవత్సరాలు కడతారా 1000 స్తంభాల గుడిని, కళ్యాణ మంటపాన్ని? 19 సంవత్సరాలు ఎందుకు కట్టిళ్ళు? 19 సంవత్సరాలు 15 కోట్ల రూపాయలు యునెస్కో ఇచ్చిళ్ళు. యునెస్కో రామప్పకి ఇచ్చిళ్ళు. మేము తెచ్చినాం ఉన్నారు. ఏమైంది? ఇంతవరకు ఒక్క ఇటుక తీసి ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక్క రాయి తీసి పెట్టింది లేదు. ములుగు రామప్పకు ఎవరి నిర్లక్ష్యం? పార్లమెంటు సభ్యుల నిర్లక్ష్యం. పట్టుకురావాలి, పోవాలి, చలో నడు అనాలి. పార్లమెంటు సభ్యులకు ఉండే పవర్స్ ఇప్పటి వరకు పనిచేసిన కొంతమంది పార్లమెంటు సభ్యులకు తెలియదు. ఏమన్నంటే ఒక కమిటీలు ఉండు, ఏదో కమిటీలు ఉండు, పోవుడు, టికెట్లు పట్టుకోడు, అటు ఇటు తిరుగుడు, అచ్చుడు చేసుడు, అంతే తప్ప వరంగల్ జిల్లాకి, నగరానికి గతంలో ఉన్న వాళ్ళే చేసిండు. ఈ 10 సంవత్సరాలు ఒక పార్లమెంటు ప్రతినిధులు చేసింది ఏమీ లేదు. రాజ్యసభ సభ్యులున్నా అంతే, పార్లమెంట్ సభ్యులున్నా గంతే. గతంలో జరిగిన అభివృద్ధే తప్ప ఇక్కడ ఏమీ జరగలేదు. ఒక పార్లమెంటుగా పార్టీ తరఫున టికెట్ తెచ్చుకొని ఎంపీనైతే సాలరాబాయ్ పోవచ్చు, రావచ్చు, ఇంత తప్ప వాళ్ళకి నగరం మీద ఒక స్పష్టత లేదు, ఏం చేయాలనేటువంటి విజన్ లేదు, ఏం చేయొచ్చు అనేటువంటి ఆలోచన లేదు, చేసే పోరాట పటిమ లేదు. అవన్నీ నాకున్నాయి. నేను ఏం చెప్తానా? నేనేమైనా తప్పు చేస్తే ఉరితా నువ్వు పట్టుకొని రా, వేసి పడే గంతే. నేను ఇవన్నీ చేస్తా, ఖచ్చితంగా ఆడ కూర్చుంటా, పట్టుకొచ్చే ప్రయత్నాలు నేను చేస్తా. ఇది నేను మీ ఛానల్. ఫైనల్గా ఇండియా కూటమికి మీరు ఒక అభ్యర్థిగా నిలబడదాం అనుకుంటున్నారు, ఏం చెప్పబోతున్నారు టికెట్ కోసం?
అదేవిధంగా ఓరుగల్లు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అందరికీ నమస్కారం. వరంగల్ పార్లమెంటు ఆ, పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, ప్రజలకు, ఓటర్లకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, మా సిపిఐ పార్టీకి నా యొక్క విజ్ఞప్తి, నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంత బిడ్డగా, ఇక్కడ పుట్టిన బిడ్డగా ఇక్కడి సమస్యలన్నీ నాకు తెలుసు. ఏం చేస్తే వాటి సాధన అవుతుందో తెలుసు. మీ అందరి సహాయ సహకారాలు తీసుకొని ఒక ముఖ్యమంత్రి గారు, ఒక డైనమిక్ సీఎం వచ్చారు. వారి నేతృత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపెడతా. నాకు ఒక విజన్ ఉంది. మా ఫాదర్ చేసినటువంటి కృషి ఉంది. వేల మంది బస్తీ వాసులు కమ్యూనిస్ట్ పార్టీల వెంట ఉన్నారు. 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. వారి సహకారంతో ఖచ్చితంగా నాకు టికెట్ ఇప్పిస్తే అభివృద్ధి. చాలామంది చెప్తారు, నేను చాలామంది ఇదే చెప్తారు, టికెట్ ఇవ్వండి అభివృద్ధి చేస్తా, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అని చాలా చెప్తారు. నాకు అవన్నీ తెలుసు. ఒక జర్నలిస్ట్గా కొన్ని వందల ఇంటర్వ్యూలు చేసిన, వందల మంది ఇంటర్వ్యూలు చేసి ఇచ్చిన. కానీ నేను చెప్పేది వేరు. నేను సేవ చేయడానికి, ఇది కూడా అంటారు, సేవ చేయడానికి తోటి జర్నలిస్టులకు సపోర్ట్ చేస్తారా మరి? ఖచ్చితంగా చేస్తారు. అందరితో నేను ఉద్యోగం ఉండగానే ఉద్యోగం తీసేసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటి వరకు కావచ్చు. అందుకే నేను మా మేనేజ్మెంట్తో ముందుగానే మాట్లాడుకున్నాను అని చెప్పినా కదా, తెలుసు. అవన్నీ తెలుసు నాకు. ఉంటాయి ఈ ప్రజాస్వామ్యంలో నాకు టికెట్ వస్తుందని అంటే రాకుండా చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఎవరిది వారు చేసుకుంటారు. నేను కాదనా, నీ ధైర్యం మీకుందంట. నా ధైర్యం నాకున్నది. టికెట్ ఇస్తే ప్రజల కొరకు సేవ చేస్తా, పార్టీని సిపిఐని బతికించుకుంటాం, ప్రొటెక్ట్ చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి మాట రాకుండా పని చేస్తా. వరంగల్ నగరానికి ఇగో వీడు చేసిండ్రా భయ్, గతంలో అభివృద్ధి చేసినటువంటి ఎంపీలను గుర్తు చేసుకునే విధంగా మా ఫాదరు పేరుకు మచ్చ రాకుండా, పార్టీకి మచ్చ రాకుండా, ప్రభుత్వానికి మచ్చ రాకుండా నేను పని చేస్తా. ఎందుకంటే ఒక జర్నలిస్టును 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా, అది నాకు తెలుసు. 24 గంటలు మీరు నా ఇంటికి రావచ్చు, దేన్నైనా నిలదీయచ్చు, అడగచ్చు. ఇక నన్ను వేసుకునే అవకాశం నీకే ఉంటుంది, ఎవరికి ఉండదు. పొలిటీషియన్లు దొరుకుతారు కావచ్చు, దొరకకపోతారు కావచ్చు, కానీ నేను మాత్రం మీకు దొరుకుతా. మీకే వదిలేస్తాను. గెలిచి ఏం చేయకపోతే, ఏం తప్పులు చేసినా మీరే చేసుకోండి, మీకే వదిలేస్తాను. థ్యాంక్ యూ లెనిన్ గారు. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జోగి. రైట్, మనం చూసాం కదా, దివంగత నేత భగవాన్ దాస్ గారు అయితే తన ఆశయ స్ఫూర్తిని మాకు రక్తంలో నింపారు. తన స్ఫూర్తిని మేము తీసుకొని మేము రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాం. ఇంతకుముందు ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళు చేసింది ఏంటి, నేను వచ్చి చేయబోయేది ఏంటి, రానున్న ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే పార్టీ నాకు టికెట్ ఇస్తే ఇండియా కూటమి నుంచి ఖచ్చితంగా ప్రజల కోసం నేను ఫైట్ చేస్తా అని బీఆర్ లెనిన్ చెప్తున్న సిచ్యువేషన్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్.